రోజున దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మనలో ఉన్న కలవరాన్ని తీసేసుకోవాలి, ఆందోళన తీసేసుకోవాలి. నువ్వు దేనికైతే భయపడుతున్నావో, ఏమవుతే నిన్ను భయపెడుతుందో ఆ భయభ్రాంతుల నుంచి త్వరగా నువ్వు విడుదల పొందాలి. దేవుడికి స్తోత్ర. విడుదల పొందాలి. ఆ విడుదల పొందాలంటే నువ్వేం చేయాలంటే, ఎక్కడైతే భయపడుతున్నావో, వేటికైతే భయపడుతున్నావో వాటిని త్వరగా మర్చిపోవాలి. ఏం చేయాలంటారండి? మర్చిపోవాలి. మర్చిపోయేటట్లుగా నీవు దేవుని ఎక్కువ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా నీవు చదవాలి, ఎక్కువగా ప్రాంతంలో కూర్చోవాలి. అప్పుడు ఆ భయము, ఆ కలవరము, ఆందోళన అన్ని కూడా అవన్నీ ఏమవుతాయంటే పటాపంచలైపోతాయి. దేవుడికి స్తోత్ర. కొంతమందికి ఎక్కువ ఆలోచన, నా బిడ్డలో పరిస్థితి ఏంటో, నా జీవితం ఏంటో, నా బిడ్డలు ఏంటో అని నలిగిపోతూ ఓ కలవరపడిపోతుంటారు. కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా, లేచినా ఇదే ఆలోచనతో ఉంటారు కొంతమంది. నేను చనిపోతే నా బిడ్డలు ఏమైపోతారు, వారు ఒంటరి వారు అయిపోతారు, అనాథులు అయిపోతారేమో అని చాలా మంది బిడ్డల గురించి ఆలోచిస్తారు. కొంతమంది ఉద్యోగాల గురించి, కొంతమంది వ్యాపారాల గురించి, కొంతమంది అనేక కలవరాలతో బ్రతుకుతూ ఉన్నారు చాలా మంది. నిజంగా దేవుని యొక్క విశ్వాసులైన వారికి నువ్వేమీ కలవరపడిన అవసరంలా, నువ్వేమీ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు. భయభ్రాంతులకు గురి చెందని అవసరం లేదు. దేవుడికి స్తోత్ర. ఎందుకని? యేసు మనకు ఉన్నాడు. యేసుక్రీస్తుమైన వారు ఉండగా ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఆందోళన చెందుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు అంటే ఆయన యందు నీకు విశ్వాసం లేదా? ఆయన కార్యం చేస్తాడని నమ్మకం లేదా? ఆయన చేస్తాడని నీకు ధైర్యం రావద్దా? నిజంగా నీవు క్రైస్తవుడు అయితే, నిజంగా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు కలవరపడవు. యేసుక్రీస్తువైన వారు వాడలోనే ఉన్నారు, కానీ విశ్వాసులైన వారు అంటే ఆ శిష్యులైన వారు చేస్తున్నది ఏమిటంటే చాలా భయపడిపోతున్నారు. ఎదురుగా వారికి ఏముందంటే చాలా భయంకరమైన తుఫాను వస్తుందంటండి. సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆ తుఫాన్ని ఎదుర్కొని వారు వెళుతుంటుంటే వారు చెప్పే మాట ఏమిటంటే, అయ్యా మేము మునిగిపోతున్నాము అని వారు ఏదేదో మాట్లాడుతున్నారు. నీకు చింత లేదా? ఏమన్నారంటండి? నీకు చింత లేదా? ఆయన వాడలో ఉన్నప్పుడు నీకు చింత ఎందుకు అసలు? అందుకే దైవజనులు పాడుకున్నారు, ఎందుకింత చింత నొందేదా.